హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 25th అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్తో పాటు యాప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా ఈ యాప్లో ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా 10 మోడల్ బిట్స్ను కూడా ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా అంతర్జాతీయ మంచు చిరుత దినోత్సవాన్ని తాజాగా అక్టోబర్ 23వ తేదీన జరుపుకోవడం జరిగింది. ఓకే, అంతర్జాతీయ మంచు చిరుత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవడం జరిగింది అంటే అక్టోబర్ 23వ తేదీన జరుపుకోవడం జరిగింది. యాక్చువల్గా దీన్ని గత సంవత్సరం 2024లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో దీన్ని ప్రకటించడం జరిగింది. ఓకే, అంతర్జాతీయ మంచు చిరుత దినోత్సవాన్ని తొలిసారిగా ఎప్పుడు ప్రకటించడం జరిగింది అంటే 2024లో దీన్ని ప్రకటించడం జరిగింది. 2025లో అక్టోబర్ 23న ఈ అంతర్జాతీయ మంచు చిరుత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీనికి గాను ప్రత్యేకంగా #23for23 అనే ప్రచారంతో ఈ మంచు చిరుత దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఓకే, ఈ #23for23 అనే ప్రచారంతో ఈ మంచు చిరుత దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ ప్రచారంతో మంచు చిరుత యొక్క సంరక్షణపై అవగాహన అనేది పెంచడం జరుగుతుంది. ముఖ్యంగా 12 మంచు చిరుత శ్రేణి దేశాల సహకారాన్ని ఇది పెంచడం జరుగుతుంది. ఓకే, ఈ మంచు చిరుతలు ఉన్న 12 దేశాల్లో ఈ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం జరుగుతుంది. ఓకే, ఈ మంచు చిరుత దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు అంటే అక్టోబర్ 23వ తేదీన జరుపుకుంటారు. ఈ ఇయర్కి గాను #23for23 అనే ప్రచారంతో దీన్ని తీసుకురావడం జరిగింది. పర్టికులర్గా ఇప్పుడు ఈ స్నో లిపార్డ్స్, ఈ మంచు చిరుతలను అబ్జర్వ్ చేస్తే దీన్ని ప్యాంథెరా ఇగ్నిషియా అనే సైంటిఫిక్ నేమ్తో పిలవడం జరుగుతుంది. ఇవి ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణులు మరియు మధ్య ఆసియా పర్వతాల్లో గల 12 దేశాల్లో ఇవి ఉండడం జరుగుతుంది. ఓకే, భారతదేశంతో సహా 12 దేశాల్లో ఈ మంచు చిరుతలు ఆవాస ప్రదేశాలుగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, మంగోలియా, నేపాల్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఈ 12 దేశాల్లో కూడా ఈ మంచు చిరుత అనేది ఉండడం జరుగుతుంది. దీన్ని ప్రత్యేకంగా పర్వతాల దెయ్యాలుగా కూడా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి తెల్లటి ప్రదేశాల్లో తెల్లటి తోలుతో ఉండడం జరుగుతుంది. ఓకే, దీని యొక్క స్కిన్ అనేది వైట్ కలర్తో ఉండడం జరుగుతుంది కదా, అందువల్ల వీటిని గోస్ట్ ఆఫ్ ది మౌంటైన్స్గా కూడా పిలవడం జరుగుతుంది. దీని యొక్క జనాభాను అబ్జర్వ్ చేస్తే ఈ 12 దేశాల్లో అరౌండ్ 4500 నుంచి 7500 వరకు ఇవి ఉండడం జరిగింది. పర్టికులర్గా భారతదేశంలో అబ్జర్వ్ చేస్తే 718 మంచు చిరుతలు అనేవి ఉండడం జరిగింది. ఓకే, గత సంవత్సరం 2024లో జరిగిన గణన ప్రకారం 718 మంచు చిరుతలు ఉండడం జరిగింది. వీటిలో అధికంగా లడఖ్లోనే 477 ఉండడం జరిగింది. ఓకే, అధికంగా లడఖ్లోనే 477 మంచు చిరుతలను గుర్తించడం జరిగింది. ఇవి లడఖ్ మరియు హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువుగా కూడా ఉండడం జరిగింది. ఓకే, ఈ మంచు చిరుతలు అనేవి లడఖ్ మరియు హిమాచల్ ప్రదేశ్కి స్టేట్ యానిమల్గా కూడా ఉండడం జరిగింది. దీని యొక్క పరిరక్షణ స్టేటస్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. IUCN రెడ్ లిస్ట్లో వల్నరబుల్ గాను, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 1లో ప్లేస్ చేయడం జరిగింది. అదే సైట్స్ 1975 ప్రకారం అపెండిక్స్ 1, CMS 1986 ప్రకారం అపెండిక్స్ 1లో వీటిని ప్లేస్ చేయడం జరిగింది. ముఖ్యంగా IUCN రెడ్ లిస్ట్లో వల్నరబుల్ కేటగిరీలో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. ఇవి అంతరించిపోవడానికి ప్రధానమైన కారణాలు మనం అబ్జర్వ్ చేస్తే వాతావరణ మార్పులు, ఓకే, క్లైమేట్ చేంజెస్ వలన మరియు ఆవాస నష్టం అనేది జరగడం వల్ల, ఈ వాతావరణ మార్పుల వల్ల మంచు కరగడం జరుగుతుంది. దీనివల్ల ఈ మంచు చిరుతలు ఉండే ప్లేసెస్ అనేవి తగ్గిపోవడం జరుగుతుంది. దీంతో పాటు వన్యప్రాణుల వేట, పశువులపై దాడులకు ప్రతీకార హత్యలు, ఆహార జాతులు జింక, ఐబెక్స్ మొదలైనవి తగ్గిపోవడం, ఇట్లాంటి ఘటనల వల్ల ఇవి ప్రధానంగా అంతరించిపోవడం జరుగుతుంది. ఓకే, ఈ మంచు చిరుతల యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే ఇవి టాప్ ప్రీడేటర్స్గా ఉండడం జరుగుతుంది. ఓకే, పర్వత పర్యావరణ వ్యవస్థలో ఇది ఒక టాప్ ప్రీడేటర్గా ఉండడం జరుగుతుంది. మంచు చిరుతల రక్షణతో మొత్తం పర్వత ఎకోసిస్టమ్ అనేది రక్షణగా ఉండడం జరుగుతుంది. మనం కేవలం ఈ మంచు చిరుతలను ప్రాపర్గా రక్షించినట్లయితే ఈ ఎన్వైర్న్మెంట్ మరియు పర్టికులర్గా ఈ మౌంటైన్ ఎకోసిస్టమ్ అనేది
రక్షణగా ఉండడం జరుగుతుంది. ఈ మంచు చిరుతలు అనేవి హిమాచల్ ప్రదేశ్, లడఖ్ వంటి ప్రాంతాల్లో పర్యాటక ఆకర్షణకు కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇవి హిమాచల్ ప్రదేశ్, లడఖ్లో ఒక టూరిజంకు అట్రాక్షన్గా కూడా ఉండడం జరుగుతుంది. ఈ మంచు చిరుతలను రక్షించడం కోసం ఇంటర్నేషనల్ లెవెల్లో చేసిన కొన్ని ఇనిషియేటివ్స్ మనం అబ్జర్వ్ చేస్తే అందులో ముఖ్యంగా 2013లో బిష్కెక్ డిక్లరేషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ బిష్కెక్ డిక్లరేషన్పై 12 మంచు చిరుత దేశాలు కూడా సంతకం చేయడం జరిగింది. ముఖ్యంగా దేనికోసం అంటే ఈ స్నో లిపర్డ్ను కన్జర్వేషన్ చేయడం కోసం ఈ బిష్కెక్ డిక్లరేషన్ను 2013లో తీసుకురావడం జరిగింది. దీని తరువాత గ్లోబల్ స్నో లిపర్డ్ అండ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఈ జిఎస్ఎల్ఈపీనే #23/23 ప్రచారంను ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ జిఎస్ఎల్ఈపి మరియు స్నో లిపర్డ్ ట్రస్ట్ అనేది ఈ ప్రచారంలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 2024 సమర్కండ్ తీర్మానం, 8వ జిఎస్ఎల్ఈపి స్టీరింగ్ కమిటీ అనేది ఈ సమర్కండ్ తీర్మానాన్ని తాజాగా 2024లో ఆమోదించడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా ఇండియా ఈ స్నో లిపర్డ్ సంరక్షణ కోసం తీసుకొచ్చిన ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అబ్జర్వ్ చేస్తే ఇండియా అనేది ప్రాజెక్ట్ స్నో లిపర్డ్ను 2009లో తీసుకురావడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ స్నో లిపర్డ్ను ఎప్పుడు తీసుకురావడం జరిగింది అంటే 2009లో భారతదేశం అనేది ఈ ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది. ఇనిషియేటివ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇది జరిగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ స్నో లిపర్డ్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. నెక్స్ట్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను భారతదేశం ఎప్పుడు ప్రారంభించింది అంటే 2023లో భారతదేశం అనేది ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను ప్రారంభించడం జరిగింది. ఈ బిగ్ క్యాట్ అలయన్స్లో 7 పెద్ద పులులను సంరక్షించడం జరుగుతుంది. అందులో ఈ స్నో లెపార్డ్ కూడా ఒకటిగా ఉండడం జరిగింది. ఓకే, అందులో ఈ స్నో లెపార్డ్ కూడా ఉంది. అన్నిటికంటే ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ స్నో లెపార్డ్ మరియు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గానే తాజాగా IUCNలో 90వ సభ్య దేశంగా తువాలు అనేది చేరడం జరిగింది. ఓకే, ఇక్కడ IUCNలో 90వ సభ్య దేశంగా ఏ దేశం తాజాగా చేరింది అంటే తువాలు. పసిఫిక్ ఓషన్లో అతి చిన్న దేశమైన తువాలు అనేది ఇందులో సభ్య దేశంగా చేరడం జరిగింది. ఇది ఎన్నవ దేశం అంటే 90వ దేశం. ప్రపంచంలో అత్యంత చిన్న మరియు వాతావరణానికి అత్యంత ప్రమాదంలో ఉన్న కంట్రీ అయిన ఈ తువాలు అనేది తాజాగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో 90వ సభ్య దేశంగా చేరడం జరిగింది. ఈ తువాలు అనేది పర్టికులర్గా ఇప్పుడు ఈ ఎన్వైర్న్మెంట్కి చాలా క్రిటికల్గా మారడం జరిగింది. ఓకే, ఈ వాతావరణ మార్పుల వల్ల ఈ తువాలు దేశం అనేది మునిగిపోవడం జరుగుతుంది. ఓకే, ఈ తువాలు దేశం అనేది రాబోయే కొన్ని సంవత్సరాల్లో మునిగిపోవడం జరుగుతుంది. ఈ నిర్ణయం తువాలు యొక్క పర్యావరణ పరిరక్షణ, సముద్ర సంరక్షణ మరియు వాతావరణ స్థితిస్థాపకత వైపు తీసుకున్న ఒక ప్రధాన అడుగుగా కూడా పరిగణించబడడం జరుగుతుంది. పర్టికులర్గా ఇక్కడ మనం ఈ తువాలును అబ్జర్వ్ చేస్తే ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఒక చిన్న ద్వీప దేశం. ఇందులో కేవలం 12,000 మంది మాత్రమే నివసించడం జరుగుతుంది. దీని క్యాపిటల్ ఏమిటి అంటే ఫునాఫుటి. దీని యొక్క క్యాపిటల్ ఏమిటి అంటే ఫునాఫుటి. ఇది ఎందువల్ల రెగ్యులర్గా వార్తల్లో నిలవడం జరుగుతుంది అంటే వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టం పెరగడం వల్ల తువాలు అనేది మునిగిపోయే ప్రమాదంలో ఉండడం వల్ల ఇది రెగ్యులర్గా కూడా వార్తల్లో ఉండడం జరుగుతుంది. దీన్ని తరచుగా సింకింగ్ నేషన్గా కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ తువాలు కంట్రీని సింకింగ్ నేషన్గా కూడా పిలవడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఈ IUCN అబ్జర్వ్ చేస్తే ఈ IUCN యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1948లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లోని గ్లాడ్లో ఉంది. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది స్విట్జర్లాండ్లోని గ్లాడ్లో ఉంది. తాజాగా తువాలు అనేది ఈ IUCNలో చేరడం జరిగింది. ఎన్నవ దేశం అంటే 90వ దేశం. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఎక్సర్సైజ్ ఓషన్ స్కై అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది స్పెయిన్లో జరుగుతున్న ఈ బహుళ జాతి వైమానిక యుద్ధ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది.
ఓకే, స్పెయిన్లో జరుగుతున్న ఈ ఎక్సర్సైజ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. త్రివిధ దళాల్లో ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ తొలి ఎడిషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే స్పెయిన్లో జరుగుతుంది. ఓకే, ఇది స్పెయిన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మధ్య జరుగుతున్న ఒక ఎక్సర్సైజ్. ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అంటే ఇక్కడ స్పెయిన్ అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాయామంలో భారతదేశం అనేది తొలిసారిగా పాల్గొనడం జరుగుతుంది. ఓకే, ఈ వ్యాయామంలో భారతదేశం అనేది తొలిసారిగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ వ్యాయామంలో నాటో దేశాలు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ నాటో దేశాలతో కలిపి తాజాగా భారతదేశం అనేది కూడా పాల్గొనడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ లో భారతదేశం అనేది తొలిసారిగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ వాష్ అండ్ స్కై ఎక్సర్సైజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జరుగుతుంది అంటే స్పెయిన్ లో జరుగుతుంది. త్రివిధ దళాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ మనం అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ గానే ఇంటర్ ఆపరబిలిటీని పెంపొందించడం జరుగుతుంది. డిఫెన్స్ టాక్టిక్స్, బియాండ్ విజువల్ రేంజ్ వంటి నైపుణ్యాలపై అభివృద్ధిని పెంచుకోవడం జరుగుతుంది. జాయింట్ ఆపరేషన్లో సమన్వయాన్ని బలోపేతం చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే నాటో ఫోర్సెస్తో భారతదేశం అనేది తొలిసారిగా ఈ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. ఓకే, నాటో ఫోర్సెస్తో కలిపి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది పర్టికులర్గా ఈ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ నేమ్ ఏమిటి అంటే వాష్ అండ్ స్కై 2025. నెక్స్ట్ వార్తల్లో ఉన్న డిఫెన్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అజిత్ మరియు అపరాజిత్ను కమిషన్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ నేమ్ ఏమిటి అంటే అజిత్ మరియు అపరాజిత్ తాజాగా కమిషన్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు నిర్మించారు అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో దీన్ని నిర్మించడం జరిగింది. తాజాగా ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు ఫాస్ట్ పెట్రోలింగ్ కోసం వీటిని తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది 7వ మరియు 8వ షిప్స్. ఓకే, ఫాస్ట్ పెట్రోలింగ్ కోసం ఇది ఎన్నవ నౌకలు అంటే 7వ మరియు 8వ. ఈ సిరీస్ లో భాగంగా టోటల్ గా 8 నౌకలను అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇవి ఎన్నవ నౌకలు అంటే 7వ మరియు 8వ నౌకలు. వీటి యొక్క పేరు ఏమిటి అంటే ఐసీజీ అజిత్ మరియు ఐసీజీ అపరాజిత్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో వీటిని ఎవరు తయారు చేశారంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీని యొక్క కీ ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేస్తే పూర్తిగా స్వదేశీ సాంకేతికతోటే వీటిని నిర్మించడం జరిగింది. అత్యాధునిక నావిగేషన్ మరియు ప్రొపల్షన్ సిస్టమ్ను ఇవి కలిగి ఉండడం జరిగింది. ఫిషరీస్ ప్రొటెక్షన్, కోస్టల్ పెట్రోల్, యాంటీ స్మగ్లింగ్, యాంటీ పైరసీ, సెర్చ్ అండ్ రెస్క్యూస్లో ఈ షిప్స్ను ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, అందుకోసమే వీటిని తీసుకురావడం జరిగింది. వీటి యొక్క నేమ్స్ ఏమిటి అంటే అజిత్ మరియు అపరాజిత్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అబ్జర్వ్ చేస్తే తాజాగా హెబ్ ఇంజన్ 2025 ఇన్నోవేషన్ ఫర్ ట్రాన్స్ఫార్మేషన్ అనే గ్లోబల్ హ్యాకథాన్ను ఎవరు ప్రారంభించారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, హెబ్ ఇంజన్ 2025 ఇన్నోవేషన్ ఫర్ ట్రాన్స్ఫార్మేషన్ అనే పేరుతో 4వ గ్లోబల్ హ్యాకథాన్ను తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించడం జరిగింది. ఎగ్జాంపుల్ ఈ హ్యాకథాన్ను ఎవరు ప్రారంభించారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి గాను థీమ్ ఏంటి అంటే సెక్యూర్ బ్యాంకింగ్, ఐడెంటిటీ, ఇంటిగ్రిటీ, ఇంక్లూజివిటీ. సెక్యూర్ బ్యాంకింగ్, ఐడెంటిటీ, ఇంటిగ్రిటీ, ఇంక్లూజివిటీ అనే థీమ్తో ఈ హ్యాకథాన్ను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సురక్షితమైన మరియు సమ్మిళితమైన వినియోగదారు కేంద్రీకృత బ్యాంకింగ్ పరిష్కారాలను అభివృద్ధి చేయడం కోసం ఈ గ్లోబల్ హ్యాకథాన్ను తాజాగా ఆర్బీఐ అనేది ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా బ్యాంకింగ్ మోసాలను తగ్గించడం, కస్టమర్ డేటా సెక్యూరిటీ మరియు ప్రైవసీని బలోపేతం చేయడం, ఫైనాన్షియల్ ఇంక్లూజన్కు ఈ టెక్నాలజీ ఆధారిత కొత్త మార్గాలను ఇన్నోవేట్ చేయడం కోసం ఈ గ్లోబల్ హ్యాకథాన్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా కేరళలోని తొలి అండర్ వాటర్ టన్నెల్ను నిర్మిస్తున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, కేరళ ప్రభుత్వం అనేది 2672 కోట్ల వ్యయంతో వైపిన్ నుంచి పోర్ట్ కొచ్చిన్ వరకు ఈ అండర్ వాటర్ టన్నెల్ను నిర్మిస్తున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు నిర్మిస్తున్నారు అంటే కేరళలో ఈ అండర్ వాటర్ టన్నెల్ను నిర్మించడం జరుగుతుంది. ఏ ప్రాంతాన్ని కనెక్టివిటీ చేయడం జరుగుతుంది అంటే వైపిన్ నుంచి పోర్ట్ కొచ్చి వరకు దీన్ని కనెక్టివిటీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది దక్షిణ భారతదేశంలోని తొలి అండర్ వాటర్ టన్నెల్. ఓకే, ఇది దక్షిణ భారతదేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్. పర్టికులర్గా అరేబియా సముద్రం కింద సుమారు 3 కిలోమీటర్ల పొడవుతో ఇది నిర్మించబడడం జరుగుతుంది. ఓకే, 3 కిలోమీటర్ల డిస్టెన్స్తో వైపిన్ నుంచి పోర్టుకు వచ్చిన వరకు దీన్ని
కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది దక్షిణ భారతదేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్. పర్టికులర్గా ఏ రాష్ట్రంలో దీన్ని నిర్మిస్తున్నారు అంటే కేరళలో దీన్ని నిర్మించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే పర్టికులర్గా కొచ్చి నగరంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడం కోసం ఆల్టర్నేటింగ్ ట్రాన్స్పోర్ట్ రూట్ను తీసుకురావడం జరుగుతుంది. వైపిన్ నుంచి పోర్ట్ కొచ్చి మధ్య వేగవంతమైన కనెక్టివిటీని ఇది అందించడం జరుగుతుంది. దీనివల్ల టూరిజం అనేది ప్రోత్సహించడం జరుగుతుంది. ఓకే, ఈ అండర్ వాటర్ టన్నెల్ ద్వారా టూరిజం కూడా పెరగడం జరుగుతుంది. ఏ రాష్ట్రం అంటే పర్టికులర్గా దీన్ని నిర్మిస్తుంది అంటే కేరళలో ఏ ప్రాంతాల మధ్య అంటే వైపిన్ నుంచి పోర్ట్ కొచ్చిన్ వరకు. ఇది దక్షిణ భారతదేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్. దీనికంటే ముందుగా కోల్కతా హూగ్లీ టన్నెల్ అనేది ఉండడం జరిగింది. ఓకే, కోల్కతాలో హూగ్లీ టన్నెల్ ఉంది. దీని తర్వాత ఈ కేరళలోని ఈ అండర్ వాటర్ టన్నెల్ నిర్మించడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ ను అబ్జర్వ్ చేస్తే తాజాగా మోడీస్ మిషన్ అనే బుక్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, ఈ మోడీస్ మిషన్ అనే బుక్ ను ఎవరు ఆవిష్కరించారు అంటే మహారాష్ట్ర గవర్నర్ అయిన ఆచార్య దేవవ్రత్ మరియు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే బెర్జీస్ దేశాయ్. ముంబైకి చెందిన సీనియర్ న్యాయవాది అయిన బెర్జీస్ దేశాయ్ గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ బుక్ యొక్క నేమ్ ఏమిటి అంటే మోడీస్ మిషన్. ఎవరు ఆవిష్కరించారు అంటే పర్టికులర్గా మహారాష్ట్ర గవర్నర్ అయిన ఆచార్య దేవవ్రత్ గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఈ పుస్తకంలో దేని గురించి ప్రస్తావించడం జరిగింది అంటే నరేంద్ర మోదీ గారి యొక్క జీవిత ప్రయాణాన్ని ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ బుక్ని ఎవరు ఆవిష్కరించారు ఒకటి, మరియు ఈ బుక్ను ఎవరు రచించారు అంటే బెర్జీస్ దేశాయ్ గారు. ఈ బుక్ యొక్క నేమ్ ఏంటి అంటే మోడీస్ మిషన్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ను అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ పిల్లల కోసం బూకర్ బహుమతిని తీసుకువస్తున్నట్లు తాజాగా బూకర్ ప్రైజ్ ఫౌండేషన్ వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, 8 నుండి 12 సంవత్సరాల వయసు గల పిల్లల కోసం ఎవరైతే పుస్తకాలను రచిస్తారో వాళ్ళని గుర్తించి చిల్డ్రన్స్ బుక్కర్ ప్రైజ్ అవార్డును బహుకరిస్తాము అని తాజాగా బుక్కర్ ప్రైజ్ ఫౌండేషన్ వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కొత్త అవార్డును తొలిసారిగా 2027లో ప్రదానం చేయబడుతుందని అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, ఈ పుస్తకంలో ముఖ్యంగా 8 నుండి 12 సంవత్సరాల వయసు గల పిల్లల కోసం ఎవరైతే రచిస్తారో, ఎవరైతే నోవెల్స్ని రాస్తారో, ఫిక్షన్ కథలను రాస్తారో వాళ్ళని గుర్తించి ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ పిల్లల బుక్కర్ ప్రైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. తొలి బహుమతిని ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది అంటే 2027లో తొలి బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ పర్టికులర్గా ఈ చిల్డ్రన్స్ బుక్కర్ ప్రైజ్ను అబ్జర్వ్ చేస్తే ఈ పుస్తకం అనేది ఇంగ్లీష్లో రాయబడింది లేదా ఆంగ్లంలోకి అనువదించబడి ఉండాలి. ఓకే, ఈ పుస్తకాన్ని డైరెక్ట్గా ఇంగ్లీష్లో రాసి ఉండాలి, అది మరియు యునైటెడ్ కింగ్డమ్లో ప్రచురించబడి ఉండాలి. ఓకే, ఆ నవల అనేది యునైటెడ్ కింగ్డమ్లో ప్రచురించబడి ఉండాలి, లేదా ఆ పుస్తకం అనేది ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ అయ్యి కూడా ఉండొచ్చు. ఏదైనా లోకల్ భాష నుంచి అది ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ అయ్యి ఉండొచ్చు. ఇది బుక్కర్ బ్రాండ్ కింద పిల్లల సాహిత్యానికి మొదటి గుర్తింపుగా ఈ అవార్డును తీసుకురావడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా మనము ఈ బూకర్ ప్రైజ్ని మరియు ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ని అబ్జర్వ్ చేస్తే ఈ బూకర్ ప్రైజ్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1969లో స్థాపించబడితే అది ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది 2005లో స్థాపించబడడం జరిగింది. ఇక్కడ బూకర్ ప్రైజ్ అనేది కేవలం ఇంగ్లీష్లో రచించిన పుస్తకాల యొక్క ఆథర్స్కి మాత్రమే ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అదే ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్లో అయితే ఇతర లాంగ్వేజెస్ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబడిన పుస్తకాల యొక్క ఆథర్స్కు ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అవార్డు అనేది ట్రాన్స్లేట్ చేసిన ఆథర్స్కు ఇవ్వడం జరుగుతుంది. అదే బుక్కర్ ప్రైజ్ అనేది పర్టికులర్గా ఇంగ్లీష్లో రాసిన రచయితలకు మాత్రమే ఇది అందించడం జరుగుతుంది. ఈ రెండు డిఫరెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎప్పుడు ప్రారంభించింది పర్టికులర్గా అంటే ఈ బుక్కర్ ప్రైజ్ అనేది 1969లో స్థాపించడం జరిగింది. అదే ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అనేది 2005లో స్థాపించడం జరిగింది. భారత విజేతలు మనం అబ్జర్వ్ చేస్తే ఈ బుక్కర్ ప్రైజ్ లో సల్మాన్ రష్డీ 1981లో సల్మాన్ రష్డీ గారు గెలుచుకోవడం జరిగింది. అదే ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ని అబ్జర్వ్ చేస్తే గీతాంజలి శ్రీ గారు థాంబ్ ఆఫ్ శాండ్ అనే హిందీ పుస్తకాన్ని రచించినందుకు గాను ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఈ హిందీ పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి డైసీ రాక్వెల్ గారు 2022లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, ఇంగ్లీష్లోకి డైసీ రాక్వెల్ గారు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అందుకు గాను గీతాంజలి శ్రీ గారికి ఈ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అందుకోవడం జరిగింది. 2025 గాను బాలు ముస్తక్ గారు హార్ట్ క్లాప్ కన్నడ ఆథర్ అయిన
బాను ముస్తక్ గారు హార్ట్ ల్యాంప్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ హార్ట్ ల్యాంప్ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, ఈ హార్ట్ ల్యాంప్ పుస్తకానికి గాను బాను ముస్తక్ గారు 2025 గాను ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అవార్డును మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా 2025 గాను సకరావ్ ప్రైజ్ను అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, ఈ సకరావ్ ప్రైజ్ను 2025 గాను అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు గెలుచుకున్నారు అంటే బెలారస్కు చెందిన జర్నలిస్ట్ ఆండ్రోజ్ పోగ్టాబాజ్ మరియు జార్జియాకు చెందిన ఎంజియా అమెగ్లోబెల్లి గారు గెలుచుకోవడం జరిగింది. ఓకే, బెలారస్కు మరియు జార్జియాకు చెందిన ఈ పర్సన్స్ ఈ 2025 గాను సకరావ్ బహుమతి అనేది గెలుచుకోవడం జరిగింది. ఈ ఇద్దరు కూడా తమ తమ దేశాల్లో స్వతంత్ర పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడుతూ జైల్లో శిక్ష అనుభవించడం జరుగుతుంది. ఓకే, పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నందుకు గాను ఈ సకరావ్ ప్రైజ్ను 2025 గాను గెలుచుకోవడం జరిగింది. దీన్ని ఏ సంస్థ ప్రదానం చేస్తుంది అంటే యూరోపియన్ యూనియన్ వారు, యూరోపియన్ పార్లమెంట్ వారు ఈ బహుమతిని ప్రదానం చేయడం జరుగుతుంది. ఏ సంవత్సరం దీన్ని స్థాపించారు అంటే 1988లో దీన్ని స్థాపించడం జరిగింది. దీనిలో టోటల్గా 50,000 యూరోలను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే ఈ అవార్డును గెలుచుకున్న వారు తరువాత కాలంలో నోబెల్ శాంతి బహుమతిని కూడా గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఈ సకరావ్ బహుమతిని గెలుచుకున్న చాలా మంది కూడా తరువాత కాలంలో నోబెల్ పీస్ ప్రైజ్ బహుమతిని కూడా గెలుచుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ గా అబ్జర్వ్ చేస్తే నెల్సన్ మండేలా, మలాలా యూసఫ్ జాయ్, డేనిస్ ముక్వేజ్, నదియా మురాద్ మరియు తాజాగా 2025లో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు అయిన కొరీనా మచాడో గారు కూడా 2024లో ఈ సకరావ్ బహుమతి ప్రైజ్ను గెలుచుకోవడం జరిగింది. అందువల్ల మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సకరావ్ బహుమతి ప్రైజ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, అవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.